ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పౌరాలైనటువంటి రాష్ట్రపతిగా మా యొక్క గిరిజన బిడ్డని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేయడము, మరి ఈరోజు మా యొక్క బంజారాలు దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది ఆరాధించేటువంటి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క మ్యూజియంని ఈరోజు మహారాష్ట్రలో నిర్మాణం చేయడము 700 కోట్లకు పైచీలకు నిధులతోని. మరి ఈ దేశంలో మరి మన రాష్ట్రంలో మరి మన పక్కనే ఉన్నటువంటి ములుగులో సమ్మక్క సారలమ్మ మా యొక్క గిరిజన వన దేవి దేవతల పేర్ల మీద ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కావచ్చు, అనేక రకాలైనటువంటి గిరిజనుల కోసం అని చెప్పి జన్ధన్ కావచ్చు, ఈరోజు మాకు ధర్తీ ఆబా యోజన కావచ్చు, ఈరోజు జన్మన్ పథకాలు కావచ్చు, అనేక రకమైనటువంటి పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్నందుకు రామచంద్రరావు గారి ద్వారా వారికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్న ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది మా యావత్ బంజారా జాతి కూడా కలలు గంటా ఉన్నటువంటి ఒక కళ మిగిలిందన్న. ఈరోజు పార్లమెంట్ భవన్ లో ఖచ్చితంగా తమరు చొరవ తీసుకుంటే ఈరోజు మా కళ్యాణాన్న చెప్పినట్టు సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేలాగా కృషిలో మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, మరి దేశవ్యాప్తంగా ఈరోజు అధికారికంగా ఈరోజు మన యొక్క కేంద్ర ప్రభుత్వం చేత సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పి గత సంవత్సరం పార్లమెంట్ లో చర్చలు జరిగినాయన్న. మీరు కూడా ఆ యొక్క చర్చలు జరగడానికి మీరు కూడా పెద్దన పాత్ర వహించారన్న. కాబట్టి ఇప్పుడు తమరే అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని యావత్ గిరిజన సమాజం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. వచ్చే సంవత్సరానికైనా ఖచ్చితంగా మన యొక్క దేశవ్యాప్తంగా అధికారికమైనటువంటి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలాగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క సందర్భంగా మన యొక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రన్న గారిని జాతిని ఉద్దేశించి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. జై సేవాలాల్. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవినాయక్ గారు మరి ఎస్టీ మోర్చా నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒక సేవాలాల్ జయంతి దానికి వచ్చేసినటువంటి మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు ఉపాధ్యక్షులు, వేముల అశోక్ గారు జనరల్ సెక్రటరీ, భరత్ ప్రసాద్ గారు సెక్రటరీ, అదేవిధంగా చంద్రశేఖర్జీ సంఘటన మంత్రి బిక్కు నాయక్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక మంది పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ యొక్క సేవాలాల్ జయంతి 287వ జయంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం. సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా కార్యాలయం కాకుండా అనేక ప్రాంతాల్లో జరుపుతుంది. మరి సేవాలాల్ వారి యొక్క జీవన చరిత్ర మనం చదివితే అది దాదాపు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు దేశం కోసము, దేశాన్ని విముక్తి చేయడానికి కోసము ఇతర ఒక శక్తుల ద్వారా విదేశీయులను ముక్తి చేయడానికి వారు చేసినటువంటి ఒక ఆలోచన, దేశవ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి ఆ పర్యటనతో ఒక ఏదైతే మనము పర్యటన చేసుకుంటూ మన ఒక దేశంలో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన కూడా వారే పెట్టడం జరిగింది. ఒక దేవతగా భావించేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక సేవాలాల్ గారు ఈరోజు ఒక బంజారా ఒక సమాజానికే కాదు పరిమితమైంది, యావత్ దేశం కూడా ఈరోజు సేవాలాల్ ఒక జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. సేవాలాల్ని మన పరిరక్షణ చేసే పర్యావరణ రక్షణ చేసేటటువంటి దేవుడుగా కూడా భావిస్తున్నటువంటి విషయం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వారు ఉన్నటువంటి సమయంలో విదేశీయుల ఒక మన పైన పరిపాలన ఉన్నప్పుడు ఒకవైపు వారితో పోరాడి ఇంకోవైపు పరిరక్షణ చేస్తూ పర్యావరణాన్ని, అడవుల్ని ఇవన్నీ పరిరక్షణ చేస్తూ జగదాంబ మాత ఒక ఉపాసకుడుగా జగదాంబ మాత నమ్మి ఈరోజు వారు ఆరాధ దైవం అయినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సేవాలాల్ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ట్రైబల్స్ ఏదైతే మనం అంటామో, షెడ్యూల్ తెగలు ఏదైతే మనం ఈరోజు రాజ్యాంగంలో రాసుకోవడం జరిగిందో, మరి వాటి గురించి ఈరోజు కేవలం నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రైబల్ కమిషన్ ఏర్పాటు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది.
ట్రైబల్ కమిషన్తో పాటు ట్రైబల్ మినిస్ట్రీ కూడా భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసింది. ట్రైబల్ ఏదైతే వెల్ఫేర్ కోసము ఈరోజు నిధులు కూడా ఎక్కువగా కేటాయించింది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు తెలంగాణలో సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టి అది కూడా మారుమూల ప్రాంతంలో ట్రైబల్ ప్రాంతంలో ఆ ఒక విశ్వవిద్యాలయం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక ఏరియాస్ వారు కూడా ఒక మంచి ఉన్నత చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మహారాష్ట్రలో ఎక్కడైతే పౌరావ్ ఘాట్ అయితే ఉన్నదో అక్కడ 700 కోట్ల పైన అక్కడ సేవాలాల్ ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నది. అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాలతో ఈరోజు భారతదేశంలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ సంక్షేమం కోసము నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు తీసుకోవడం జరిగింది. వారి విద్య కోసం అయితేంది, వారి స్కాలర్షిప్లు అయితే ఏంది, వారి ఉద్యోగ అవకాశాల కోసం అయితే ఏంది, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం వేసేది, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా తండాలు ఏవైతే ఉన్నాయో తండాల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ తండాల్ని నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు గ్రామంలో తండాల్లో ఉన్నటువంటి ఒక తండాలకు ఒక హోదా ఇస్తూ, ఒక సపరేట్గా ఒక గ్రామ పంచాయతీ హోదా ఇస్తూ అక్కడ నిధులు కానీ అక్కడ అభివృద్ధి కానీ కార్యక్రమాలు ఈ రెండు ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ట్రైబల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రైబల్స్ ఒక వెల్ఫేర్ కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే సేవాలాల్ గారి యొక్క విగ్రహం పార్లమెంట్ అయితే ఏంది, సేవాలాల్ గారికి సంబంధించినటువంటి ఒక అనేకమైన కార్యక్రమాలను వచ్చగానే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల వెంటనే ఉన్నది. వారి ఆకాంక్ష కోసము మీరు తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మరి డెఫినెట్గా ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో బంజారాలకు, ముఖ్యంగా సేవాలాల్ అనుయాయులకు, వారి నమ్మేటటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను.